శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. కృపా సంపూర్ణంగా మా మధ్య నివాసం చేసి ప్రతివారి వారి వారి అవసరాలను అక్కర్లు యేసుక్రీస్తు వారి నామమున తీర్చి చెదిరిపోయిన గుండెను బాగు చేసి చెదిరిపోయిన మనస్సును స్థిరపరుస్తూ చూడడానికి వినడానికి మాట్లాడడానికి శక్తి లేని వారికి శక్తి సామర్థ్యములు అనుగ్రహించమని పరలోకపు వర్తమానాలు దయచేయండి, సమస్తమును మీ స్వాధీనం చేసుకోమని, వస్తున్న ప్రతి వారి ప్రయాణాలు సఫలం చేయమని, ఆటంకాలన్నీ యేసుక్రీస్తు వారి నామమున కొట్టివేస్తూ అందరికీ విడుదలనిస్తూ మహిమ పొందండి. గుడ్డివారికి చూపును, కుంటివారికి కాళ్ళను, మోగవారికి మాటలను, బలహీనలకు బలమును అనుగ్రహించమని, సర్వసత్యములోనికి అందరికీ కూడా నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1:5. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను అనే మాట. చీకటి అన్నా రాత్రి అన్నా మనుషులకు ఇష్టము ఉండదు. అక్కడ ఉండడానికి కానీ నివసించడానికి కానీ ఎవరికి ఇష్టము ఉండదు. కానీ మనుషులు గ్రహింపకుండా ఉండేది ఏదంటే వారిలోనే చీకటి ఉంది అని గ్రహింపక చాలామంది ఉంటా ఉన్నారు. ఆ చీకటి పేరు ఏమి అని అంటే పాపము. ఈ పాపములో ఉండేవాళ్ళే చీకటిలో ఉండేవాళ్ళు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. పాపము అనగా దొంగతనం చేయడం ఒక పాపం, మోసం చేయడం ఒక పాపం, అన్యాయం చేయడం ఒక పాపం, అక్రమాలు, వ్యభిచారాలు, నరహత్యలు, మోహపు చూపులు, ఇలాగ అనేకమైన చెడ్డ పనులు చేసే ప్రతి వాళ్ళు కూడా చీకటిలో ఉండేవాళ్ళని మనం గ్రహించాలి. వీరికి లోక సంబంధమైన చీకటి ఇష్టం ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన పాపము అనే చీకటిని ఎవరు వదులుకోలేరు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ యోహాను సువార్త 1:5 ఇక్కడ చీకటి కలిగిన వాళ్ళు ఎవరు అని అంటే మత్తయి సువార్త 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. చీకటి అనగా ఎవరు ఈ చీకటి అని అంటే పాపములు ఉండే వాళ్ళే చీకటిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు వారు చెప్పే చీకటి ఏది అంటే ఇశ్రాయేలీలు. ఈ మత్తయి సువార్త 15:24 నశించిపోయిన ఇశ్రాయేలీలు అనే మాట, వారే ఈ చీకటి. వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే రోమపత్రిక 6:23 ఈ మాట. రోమపత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అనే మాట వింట. చీకట్లో ఉండేవాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళుగా యేసుప్రభు వారు పోలుస్తూ వారు పాపంలో కూరుకొని పోయి నశించి ఎక్కడికి పోతున్నారు అంటే నరకానికి వెళ్ళిపోతా.
లేక మరణానికి వెళ్ళిపోతాం. పాపం చేసే ప్రతి వాళ్ళు కూడా మరణానికి వెళ్ళిపోతారనే సత్యాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేదన్నమాట. అందుకని ఇది గ్రహించిన వెలుగైన దేవుడు ఇశ్రాయేలు వాళ్ళ యొక్క ఇండ్ల మధ్యను, వారి వీధుల్లోనూ, వారి ప్రాంతంలో కూడా ఆయన సంచరిస్తూ వస్తూ ఉన్నాడు. చీకటైన ఇశ్రాయేలు వాళ్ళు ఆయన్ను గ్రహింపక ఉంటూ ఉన్నారు. ఒకానొక సహోదరి తన కుమారుణ్ణి చిన్నతనం నుండి బాగా ప్రేమించి పెద్దవాడిని చేసి అతనికి ఉద్యోగం వచ్చేటట్లు చేసి పెళ్లి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టిన తల్లిని ఒకానొక దినాన అంటా ఉన్నాడంట, నాకును భార్య పిల్లలు ఉన్నారు, నేనును వారిని పోషించాలి గనక ఇక నేను నిన్ను పోషించలేనని చెప్పి తల్లితో అన్నాడు. తల్లి దానికి ఎంతగానో బాధపడిందట. ఈలాగున దేవుడు మనల్ని ప్రేమించి మనకు మేలు చేస్తూ బాగుపడిన తర్వాత అనేకులు దేవుని మర్చిపోయే వాళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు. ఈలాగున ఈ చీకట్లో ఉంటున్న వీళ్ళందరినీ కూడా దేవుడు వారి మధ్యలో సంచరించి వీళ్ళందరినీ కూడా తన వైపు మళ్లించుటకే ఆయన చీకట్లు సంచారం చేస్తూ ఉన్నాడు.